ఒక చిన్న స్ట్రెంగ్త్ బేస్డ్ గేమ్ ప్లాన్ చేశాను. ఇటు వచ్చి జిమ్నేజియం బాల్స్ చూస్తున్నారు మీరు, రెట్రో వైపు నుంచి ఒకరు వచ్చి, అలాగే వెస్టర్న్ వైపు నుంచి ఒకరు వచ్చి ఈ బాల్ ని వాళ్ళ బాడీ మధ్యలో బ్యాలెన్స్ చేస్తారు వితౌట్ యూజింగ్ దేర్ హ్యాండ్. అండ్ స్ట్రెంగ్త్ ఎందుకంటే మీరు ఒకరిని పుష్ చేయాలి. ఫస్ట్ ఎవరు ఈ బేస్ నుంచి కింద పడిపోతే వాల్ అవుట్. అట్ ద సేమ్ టైం బాల్ కింద పడకూడదు. ఓన్లీ మీ పొట్టల మధ్యనే ఈ బాల్ ని మీరు బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? ఓకే. సరే, అయితే మంచిగా పొట్టున్న వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? తాగుబోతు రమేష్ గారు మీరండి. రెట్రో వైపు నుంచి తాగుబోతు రమేష్ గారు, మరి ఇటు ఆది గారు వచ్చారు కదా, ఆయనకు ఆయనే తెలుసుకొని. లేదు, నేను పిలవడానికి వచ్చా. అసలు మీరే ఆడతారా? బాబురా, రమేష్ అన్నకు పోటీగా మేము తర్వాత దింపుతాం. రమేష్ అన్న మీరు కూర్చోండి. మీకు పోటీ బాబు కాదు, బాబుగాడికి పోటీగా ఇమానియల్ అయితే బాగుంటది. అది కూడా కరెక్టే, కానీ ఇమానుయల్ ఆల్మోస్ట్ బాల్ లాగా తయారయ్యాడు. 3, 2, 1 గో. రెట్రో వాల్ వైపు 1 పాయింట్. భాస్కర్ అన్న నువ్వు మా సైడ్ నుంచి, వాళ్ళ సైడ్ నుంచి రమేష్ అన్న. చేతులు వెనక పెట్టుకోండి. 3, 2, 1 గో. కాదు, రమేష్ అన్న ఏం చెప్పాడంటే ముందు యాక్టింగ్ చేద్దాం, చివరిలో తోసుకుందామని తోసి పడేసాడు ఆ మాట చెప్పి. మళ్ళీ రెట్రో వైపు ఇంకో పాయింట్, టోటల్ 2 పాయింట్స్. ఆల్ రైట్, నెక్స్ట్ ఎవరు? మా సైడ్ నుంచి నరేష్ గాడు, వాళ్ళ సైడ్ నుంచి కుమార్ మాస్టర్. నరేష్ కి కుమార్ మాస్టర్ కి ఎలా? అదే కదా పందెం, వాడు ఎట్టగలుగుతారు. రారా నరేష్, కుమార్ లాంటి నెట్టగలిగినప్పుడే మనం ఏంటో తెలుస్తుంది. ఓకే నరేష్, కమ్ హియర్. ఆల్ ది బెస్ట్. నరేష్ గారికి ఒక్కడే చేతులతో పట్టుకునే అవకాశం. yes నరేష్, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను. కమ్ ఆన్. 3, 2, 1 గో. నరేష్ సూపర్ రా, నాన్న తాగి పడిపోతే నువ్వు తాగకుండా గెలిచావురా. కానీ నరేష్, ఈ సక్సెస్ మాత్రం మీరు రష్మికి డెడికేట్ చేయాలి. ఆవిడ వచ్చి నిలబడింది మీ పక్కన. ఈ క్రెడిట్ గోస్ టు రష్మి గారు. నా ప్రతి విజయం వెనక తనుంది. ఆవిడ విజయం వెనక ఎవరు లేరు, వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆ పాట కరెక్టే, ఇంతకంటే ఇది చాలు. ఇంకేం కావాలరా నరేష్? ఇప్పుడు అంకిత, భావన. అంకిత ఇటువైపు నుంచి, భావన గారు ఇటువైపు నుంచి. అంకిత, భావన గారు అంకిత భావంతో ఆడండి. ఓకేనా? ప్రసాదానికి 10,000 ఇచ్చేయండి అబ్బా ముందే. రెడీ? 3, 2, 1 గో. వెస్టర్న్ వైపు 2 పాయింట్స్, అలాగే రెట్రో వైపు 2 పాయింట్స్. సో యాజ్ ఆఫ్ నౌ టై నడుస్తుంది. అండ్ ఈ టై బ్రేక్ చేయడానికి ఇప్పుడు వస్తున్నారు స్వాతి అండ్ రోహిణి. రండి. ఆ 3, 2, 1 గో. WWE Lady Legal Match is winner Rohini. So
రెట్రో లీడ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్ అండ్ వెస్టర్న్ 1 పాయింట్ బిహైండ్ విత్ 2 పాయింట్స్. మా ఆగు, వాళ్ళు ఆడతారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మా హీరోయిన్ దిగంగన అండ్ రష్మి వీళ్ళిద్దరు. మా రష్మి సరే ఎవరైతే ఫైనల్ గా బేస్ మీద ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి శ్రీదేవికి యాంకర్. నీ మొహం రా, నీ మొహం పక్కేలాడక. మీ ఇద్దరి మధ్యలో బాల్ ప్లేస్ లో వాడు ఉంటానంటున్నాడు. నరేష్ యూర్ నైస్ బాయ్. వీళ్ళందరూ మిమ్మల్ని చెడగొడుతున్నారు. నా మీద నిందలేస్తున్నారు అబ్బా. అదే యూర్ నైస్ బాయ్. రెడీ. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. రేష్మి గారు ఏం ఫీల్ అవ్వకండి, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవారు కాదు. మరి నువ్వెందుకు చెడ్డవాడు పోయావన్నా? మీరు నాది గారు కూడా ఆడి చూపిస్తారు. రెడీ తమ్ముడు రారా మనం. 3, 2, 1 గో. ఆట ఎలా ఉంటది, ఇలా కూడా ఆడొచ్చు అని మీకు చూపించాం. దిస్ ఇస్ నాట్ గేమ్. వీళ్ళు వేరే ఆట ఆడారు. ఇప్పుడు శాంతి స్వరూప్ అండ్ కొమరం వెళ్ళండి. గేమ్ ఎలా ఉండాలంటే మీ ఇద్దరులో ఎవరో ఒకరు మగాడిగా బయటకు వచ్చేయాలి. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో. అసలు ఈ గేమ్ ఏంటి నరేష్? ఆ ఆట కాదబ్బా ఇది కూడా. బట్ ఫైనల్ డిసిజన్ వచ్చి ఇంద్రజ గారిది కాబట్టి మ్యామ్ అసలు ఈ గేమ్ ఎవరు బాగా ఆడారు, అలాగే ఫైనల్ గా వెస్టర్న్ వాళ్ళు గెలిచారా లేకపోతే రెట్రో వాళ్ళు గెలిచారా? రెట్రోనా వెస్టర్నా, ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు, ఎవరు ఓడిపోయారు గెలిచారు అవన్నీ కాదు కదా. మనం ఇక్కడ ఎందుకున్నాము? ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్ చేసామా లేదా? అది అందరూ బాగానే చేశారు. సో అందరూ విన్నర్సే. మీరందరూ విన్నర్సే. సూపర్. ఇంద్రజ గారు కి జై.